తర్వాత ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో మాట్లాడే వాళ్ళ పోయినప్పటి నుంచి? నేను ఏనాడు మాట్లాడలే. ఒకసారి 87లో 87 కాదు 86లో నేను ఆరోగ్య కారణాలు ఎత్తే హైదరాబాద్ పోయినా. ఆ సందర్భంగా మా ఫ్రెండ్స్ ఉండే కొద్దిమంది పాత నా స్నేహితులు ఉంటే వాళ్ళు బలవంతం చేస్తే రాత్రి బండి మీద ఆనాడు లూనా హైదరాబాద్ నుంచి లైట్ లేని దాని లైట్ కూడా మధ్యలో ఎగిరిపోయింది. దాని యాక్సిడెంట్ కింద పడుతూ మీద పడుతూ రాత్రి వరకు 12 గంట వరకు మా ఇంటికి పోయి మా ఇల్లు తలుపు కొడితే మా అమ్మ ఉన్నది, ఎవరు లేరు. మా అమ్మ తలుపు భయపడుతూ తీయలేదు, చివరికి తీసింది. ఆఖరికి ఏంటంటే కారంతో గింతంత అన్నం ఉంటే మిగిలితే కారంతో తిన్నా. ఆ రాత్రి మళ్ళీ గంట సేపు మ్యారేజ్ అయింది అవ్వడికి. అప్పుడు మ్యారేజ్ ఇక్కడ పార్టీలు అయింది. వచ్చేసిన అదొకసారి. ఇక తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు నేను పోలేదు. పార్టీలనే మీరు మ్యారేజ్ చేసుకున్నారు? పార్టీలే చేసుకున్నాను. ఓకే. మేడం ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మేడము నేను మొదటగా పార్టీలో పనిచేసింది, చనిపోయింది. 91 లోపల నా మ్యారేజ్ జరిగి ఉండే. శారద ప్రేమలత, ఆమె డిగ్రీ చేసి ఇక్కడ కరీంనగర్ ఉండే. ఆమె చనిపోయింది 93 లోపల మేడారం దగ్గర. అదే జంపన్న సమ్మక్క సారక్కున్న కానీ అక్కడే ఆ జంపన్న వాగు పక్క పంటే ఆ గుట్ట ఏదైతే ఉందో ఆ చిలకల గుట్ట అనేది ఆ గుట్ట పక్క పంటే అక్కడ ఎన్కౌంటర్ అయినరు, 5 ఎన్కౌంటర్స్ అయినరు. దాంట్లో అక్కడ ఇక్కడ నా భార్య కూడా ప్రేమలత గాయపడి అంటే గాయపడ్డది పోలీస్ కాల్పులో. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి చంపేసారు ఆనాడు. అది తర్వాత ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా భార్య అనిత ఉంది. అది అక్కడ దళంలోనే. నేను 2009 లోపల నేను పెళ్లి చేసుకున్నాను. 10 బయటకు వచ్చారు కదా? 2009 అంటాను. 9లో బయటకు వచ్చారు. 2009 లోపల పెళ్లి చేసుకున్నాను నేను. ఓకే. అంటే ఆమె అప్పటికి పార్టీ లోపల కూడా కంప్యూటర్ లోపల ఆపరేటర్ గా సెకండ్ మ్యారేజ్ కూడా అక్కడే కంప్యూటర్ ఆపరేటర్. అప్పటికే ఆమె 2004 లోపల రిక్రూట్ అయింది పార్టీలో. పీజీ చేసి వరంగల్ లోపల పీజీ చేసి ఆ తర్వాత బయటనే కంప్యూటర్ అదంతా కూడా నేర్చుకొని పార్టీ అవసరాల కోసం నేర్చుకుని ఏంటంటే 2004లో మధ్య భాగంలో రిక్రూట్ అయింది. ఆ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ స్టేట్ కమిటీ కింద, తర్వాత సీసీ కింద టైపిస్ట్గా, ప్రింటర్గా, తర్వాత ఇతర ఏదైతుందో ఆ వర్క్ చేయడానికి ఉండే. ఆ క్రమంలో కూడా నేను మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. మీరు అంటే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది దళం నుంచి? నేను బయటికి రావడానికి కారణం ఒక ప్రధానమైన కారణం, కీలకమైన కారణం. నేను ఏదైతుందో దాని ఆశయాలు గొప్పయ్యాయి. సమానత్వం కావాలని తప్పేం కాదు కదా. సమానత్వం ఎవరు వ్యతిరేకించలేరు కదా. సమానత్వం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో. అంటే ధనికులకు ఉన్నది, పెట్టుబడిదారులకు ఉన్నది, సంపన్నులకు ఉన్నది తప్ప సాధారణ ప్రజలకు లేదు. ఇవాళ చూడండి, ఇవాళ అంటే ఇప్పుడు కులం పేరు చెప్పి కూడా కులం పేరు మీద సీట్లు పొందితే కూడా ఎవరు పొందుతుండ్రు? బలిసిన వాళ్ళే. 50 కోట్లు 100 కోట్లు పెట్టిన వాళ్ళే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దళితులు కూడా ఎక్కడో టికెట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఎవరు? బీసీలు ఉన్నారు. ఆ బీసీలు ఎవరు? డబ్బున్నోడే 50 కోట్లు పెట్టగలగాలి, 100 కోట్లు పెట్టాలి. 100 కోట్లు పెడితే నువ్వు ఎమ్మెల్యే సీటు. అంటే ఖర్చు పెట్టాలి, మళ్ళీ అక్కడ పైన ఇవ్వాలి. పైన కూడా ఇవ్వాల్సిందే. పైన ఇవ్వకుంటే ఎవరికి సీటు రాదు, సర్పంచ్ సీటే రాదు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఉన్నది ఓటు వేయడానికి? ఇప్పుడు పేదోళ్ళందరూ ఓట్లు వేయాలి, ఆదివాసులు వేయాలి, దళితులు వేయాలి. కానీ పేద ప్రజలు గెలవగలుగుతారా? నిలబడగలుగుతారా? గెలవగలుగుతారా? కలలోని మాట. అంటే ఇప్పుడు ఏమంటారంటే మేధావులారా మీరు 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 నిలబడండి, మీరు చేయండి అంటే ఏ మేధావులు నిలబడాలి? మేధావులంతా కూడా వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. 100 కోట్లు పెట్టి మేధావి ఉన్నారు. ఎవడని ఉంటే వాడు దొంగే. 100 కోట్లు పెట్టి మేధావి అయితే వాడు దొంగ. కానీ ఎవరికి లేవు కదా. 10 కోట్లు లేవు, 20 కోట్లు లేవు, 5 కోట్లు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళ పిల్లలను చదువుకోవాలి. అలా పోయి అంటే అక్కడ అదంతా పులుల కొట్లాట. ఆ పులుల కొట్లాట వీళ్ళు ఏడే మిగులుతారు. కాబట్టి అంటే ప్రజాస్వామ్యం లేదు కదా. అంటే నీకు అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నీకు అధికారం లేదు. నీకేమి ఇప్పుడు కులాలు కూడా బీసీ కులాల అధికారం కావాలి, దళితుల అధికారం కావాలి. ఎవరు వస్తుంది? బలిచిన వాళ్ళదే వస్తుంది. అలా బలిచిన వాళ్ళ దాంట్లో పట్టు కూడా మళ్ళీ అగ్ర కులాలదే పెత్తనం ఉంటుంది. అగ్ర కులాలదే ఉంటుంది. నువ్వు గమనించు. నేను ఉండాలని అనను, అది వ్యతిరేకిస్తా. కానీ అక్కడ జరిగేది అదే జరుగుతుంది. కాబట్టి ఇది ఏదెందుకు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడది? నువ్వు నీ ఇష్టం ఉన్నది రాయిస్తావు, నీ ఇష్టం ఉన్నది మాట్లాడతావు, నీ ఇష్టం ఉన్నది చట్టము. శవం రాకపోతే ఇప్పుడు ఎవడేం చేస్తాడు? ఏ ప్రజాస్వామ్యం ఉన్నది? శవము కనీసం మనిషి శవం కూడా ఇవ్వకపోతే ఇది ప్రజాస్వామ్యం ఉన్నట్ట? రాజ్యాంగం అమలవుతున్నట్ట? చట్టాలు అమలవుతున్నాయా?
కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం కావాలి, సమానత్వం కావాలి. అందుకోసం నేనేమంటా, వాళ్ళ మార్గం తప్పు. నేను ఎక్కడ వ్యతిరేకిస్తున్నట్టే ఇవాళ మావోయిస్ట్ పార్టీని వ్యతిరేకిస్తారు. మార్గాన్ని నేను వ్యతిరేకిస్తా. మార్గాన్ని పనిచేసి వచ్చారు, పనిచేసి దాన్ని నమ్మే కరెక్ట్ అనుకుని పనిచేసిన, తప్పని అనుకోలే. ఎప్పుడు రిలీజ్ అయితే ఆనాటి కాలంలో ఒకనాటి కాలంలో సరైందే, ఒకనాటి కాలంలో సరైందే. కానీ వాళ్ళ కాలం మారింది కాబట్టి వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. అంటే లొంగిపోవాలని నేను అంటలేను. నేను లొంగిపోయినా నేను లొంగిపోయి నన్ను ప్రభుత్వం కూడా లొంగిపోయారు. మీరు ఇక్కడ పోలీసులు కూడా లొంగిపోతాను. ఇంకా వచ్చిన కదా మరి లొంగిపోతే ఏం చేస్తారు? అప్పుడు సిపిఓ అప్పుడు మహేందర్ రెడ్డి వాళ్ళతో పాటు వచ్చి లొంగిపోయినాయి కదా. లొంగిపోయినాయి కాబట్టి లొంగిపోయిన నేను పార్టీలో చెప్పొచ్చారా? చెప్పే వచ్చిన డాక్యుమెంట్ రాసినా చెప్పిన విధానాలు మార్చుకోవాలి, మీరు మార్చుకోవడం తప్ప ఇవాళ మనం ముందుకు పోలేము. ఆలోచించారా ఒకసారి? మళ్ళీసారి వాళ్ళు ఏం ఆలోచించారో నాకు తెలియదు. నేను ఆలోచించడమా? నేనేం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదనుకున్నా అయిపోయింది. డిసైడ్ అయిపోయారు. నేను ఎప్పుడైనా ఒకసారి తప్పని అనుకున్న తర్వాత మళ్ళీ నేను తప్పని అది సరైనది కాదనుకుంటే సరైనది కాదు, అంతే. నచ్చలేదు నాకు నచ్చలేదు అని అంటే సాయుధ పోరాట మార్గం ఇవాళటి కాలంలో, ఇవాళ ఆధునిక కాలం ఇది. ఇవాళ భూస్వామ్య వ్యవస్థ ఉన్న కాలం కాదు, ఇది పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్న కాలము. పెట్టుబడిదారి వ్యవస్థ కాలంలో లక్షలాది ఎర్ర సైన్యం రాదు. ఒకరో ఇద్దరు అంటే పోతారు. ఇప్పుడు రాకేష్ పోయిండు, విజయలక్ష్మి పోయింది కదా, వీళ్ళంతా 17-18 కూడా పోయిరు కదా. లేదా ఆ తర్వాత 7 ఏళ్ల కాలం కూడా కొంతమంది పోతారు. అక్కడో ఇక్కడో పోరని నేనేం చెప్పను. ఎక్కడెక్కడి నుంచో పోతారు. తెలంగాణ పోతారు, ఢిల్లీ నుంచి పోతారు, కలకత్తా నుంచి పోతారు, బెంగళూరు నుంచి పోతారు, కర్ణాటక నుంచి పోతారు. కాబట్టి కొంతమంది పోతారు నిరుద్యోగులు. మరి ఉద్యోగాలు లేవు, పోకపోతే ఏం చేస్తారు? కొంతమంది నేను పోవాలని కనిపోతారు. వాళ్ళు పోతారు. ఆదివాసులు పోతుండ్రు, తిండికి లేని వాళ్ళు, బాధలు పడేటోళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అత్యాచారాలకు గురైన వాళ్ళు, నీ ఉద్యోగాలు లేని వాళ్ళు మరి పోరా? అంటే నీ సమాజం చేయాలి కదా, నీ ప్రభుత్వం చేయాలా? చేస్తుందా? నీ ప్రభుత్వం చేయనప్పుడు వాళ్ళు పోతారు. నేను పోవాలని నేను చెప్పను, కానీ వాళ్ళు పోతారు. వాళ్ళు కొంతమంది మనం ఆపలేం. కానీ నేను పోవద్దని నేను ఎట్లంటా, మార్గం చెప్తా. నేను పోవడం పోకపోవడం నీ ఇష్టం. నువ్వు పాటలో ఉంటావా, లొంగిపోతావా, అది నీ ఇష్టం. నేను లొంగిపోను, నేను పొమ్మని అనను, పోకూడదని కూడా నేను అనను, పోకూడదని కూడా అనను. నేను ఏం చెప్తున్నట్టు ఇవాళ భూస్వామ్య వ్యవస్థ లేదు, ఇది పెట్టుబడిదారు వ్యవస్థ. ఇవాళ నేనేం చెప్తున్నానంటే చట్టబద్ధంగా రాజ్యాంగం ద్వారా సోషలిజం రాదు, కానీ రాజ్యాంగం ద్వారా, ఈ రాజ్యాంగం ద్వారానే ప్రజల్ని కూడగట్టగలుగుతాము, సంఘాలు పెట్టగలుగుతాము, కార్మికులు పెట్టాలి, ఉద్యోగులు పెట్టాలి, దేశవ్యాప్తంగా సంఘాలు పెట్టాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి, వాళ్ళ ఒక శక్తిగా మలచాలి. ఒక శక్తిగా సమానత్వం కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా, కులమతాలకు వ్యతిరేకంగా నువ్వు ఏదైతుందో వాళ్ళు చైతన్యవంతం చేయాలి. చేస్తే ఆ ప్రజలు కదా చేసేది. మార్గం చెప్తుంది కదా, మార్గం ఏం చెప్తుంది? ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. కొద్దిమంది కాదు, వీరులు శూరులు కాదు. వీరులు త్యాగాలు ఉంటే గొప్ప వాళ్ళే, కానీ వాళ్ళు చేయవలసింది అవుతుందో అంటే ఒకనాడు ప్రజలతోనే చేసిరు, వాళ్ళు చేయలేదని కూడా నేను. మావోయిస్ట్ పార్టీ చాలా హైదరాబాద్లో, వరంగల్, అనేక రాష్ట్రాల్లో ఉన్నది కదా. ప్రజలు వేల లక్షలాది మంది ఉన్నారు. మామూలు కాదు. ఎక్కడ మీటింగ్ పెడితే నేను చెప్తాను, 90లో మీటింగ్ పెట్టిన వరంగల్లో కూడా 15 లక్షల మంది మీటింగ్ పెట్టారు. ఏ పార్టీ అయినా పెట్టిందా? ఇప్పటికి కూడా నేను చెప్తాను, 10 లక్షల దాటి కూడా కష్టం. 10 కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే 20 లక్షలు, 30 లక్షలు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికి చెప్తాను, ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇవాళ అయితే ఆ ప్రజలు అభిమానంగా ఉన్నారు, కానీ క్రియ అంటే ఒక యాక్టివ్ లేరు కదా. ఎక్కడ చంపేస్తుంటే ఎవరు యాక్టివ్ అవుతారు? అవుతుండ్రా? ప్రజా సంఘాలనే ఇప్పుడు పనిచేస్తుండ్రా? వాళ్ళపైన ఉపా కేసు, పోటా కేసు పెడితే ఏంటంటే ఎవరు వచ్చి మాట్లాడుతుండ్రు? చచ్చిపోతుంటే ఉద్యమాలు లేవు అంటే వాళ్ళు ఏం సావాలనా? వచ్చేసి అందరు వచ్చేస్తే పోలీసులు రాసుకుంటారు, చంపేస్తారు, కేసులు పెడతారు. 17 తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎలా పనిచేశారు? ఏమన్నా పనిచేశారు మళ్ళీ పార్టీ? నేను పార్టీని వదిలేస్తేనే నన్ను వాళ్ళు పార్టీ నుంచి వాళ్ళు తీసేసినట్టు వాళ్ళు ప్రకటించారు, 2 సార్లు చేశారు. నాకు ఆ పార్టీకి సంబంధం ఏంటి? నేను ఆ పార్టీ సభ్యుని కాదు, పార్టీకి బిల్కుల్ కూడా నాకు సంబంధం. ఎట్లా పనిచేశారు మరి ఇక్కడ సొసైటీతో? నేను పనిచేయడం ఏంది? నేను బతుకున్నంత కాలం గదే సమానత్వం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి అంటా నేను. అంటే వాళ్ళ గుత్తసొమ్ము కాదు కదా సమానత్వం అనేది. ఎవరైనా అనొచ్చు. నేను ఏ పార్టీలో లేను, ఉండను, ఏ పార్టీలో లేను, ఇప్పటికైతే లేను, నేను ఏ పార్టీలో లేను. నేను బతికినంత కాలం ఏంటిది నాకు కావాల్సిందే. నాకు కోట్లు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, పేరు ప్రతిష్టలు కూడా అవసరం లేదు. నాకు పేరు ప్రతిష్టలు కూడా అవసరం లేదు. నేను బతికినంత కాలం నేను మాట్లాడతా ప్రజల కోసం. సరైనది అనుకున్నాడు తీసుకుంటాడు, లేకపోతే నా తిట్టోడు తిడతాడు. నేను బదాట్లున్నా, తిట్టోడు తిట్టని నాకేం భయపడను. తిట్టోడు తిడతాడు, జంపన్న మంచిగా మాట్లాడుతాడు, కరెక్ట్ మాట్లాడుతాడు. ఆయన ఏదైనా ఆయన అంటే ఏదైతుందో ఆ రోజు పోయిన కాంచి కూడా
ప్రజల కోసం మాట్లాడుతుండు, స్వీకరిస్తారు, అసలు ఆలోచిస్తారు. తప్పు కాదు దాంట్లో సార్. ఏం చాలా లేదు మంది కదా. బయటకు వచ్చారు, విమలక్క లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. కానీ నేనే తప్పు చేయలేదు, నేను చట్టబద్ధంగా ఉన్నా, ప్రజల అప్పుడు అది సరైన అనుకుంటే అలాగే వెళ్ళిర్రు. ఏ విలువలు అవుతున్నాయో నా విలువల ప్రకారం నేను ఉంటున్నా, నా విలువల ప్రకారం నేను ఉంటున్నా. ఎవరు మిమ్మల్ని ఎవరు తప్పు పడతలేదు నేనే సార్. తిట్టుడు తిడతాడు. ఇప్పుడు విధానాలకు కూడా ఎవరికైనా కోపం ఉంది అనుకో, ఒక్కడో ఇద్దరు తిడతారు. ఇప్పుడు యూట్యూబ్ ఉన్నాయి అనుకో, ఒక్కడో ఇద్దరు వీని చంపేయాల్సి ఉండే అని ఓడంటాడు అంటారు. అది సరైంది అనుకుని వేరు, ఇప్పుడు ఎన్నో మాట్లాడతారు, లేకపోతే ఎన్నో ఎవడెవడు కూతాడు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా బయట ఉన్న వాళ్ళు కొంతమంది తల తిక్కల గాళ్ళు కూడా ఏంటంటే ఈ రివిజనిస్ట్ అంటారు. ఆ రివిజనిస్ట్ ఏందో మనకు తెలియదు, విప్లవం ఏదో తెలియనోడు కూడా అంటాడు. ఇవన్నీ నేను పట్టించుకోను. ఎవడైనా ఇప్పుడు మనం బజార్లో ఉన్నాం, బజార్లో ఉన్నప్పుడు మంచి అంటారు, చెడు అంటారు, నేను పట్టించుకోను. ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీరు 7 లక్షలు ఇప్పుడు అవసరం లేదు, మావోయిస్ట్ అదిలా ఉన్న సమానత్వం ఇక్కడ వచ్చి ఏమైనా వర్క్ చేస్తారా, లేకపోతే అదే సోషల్ అవేర్నెస్ కోసం ఏమైనా పనిచేస్తారా? నేను చేసేది సోషల్ అవేర్నెస్ కోసం, సమాజ చైతన్యం కోసమే నేను చేస్తున్నా. నేను అంటూ నాకే పార్టీ లేదు, నేను ఏ పార్టీలో లేను. కాబట్టి ఏమి ఏ రకంగా గడుస్తుంది అనేది వేరే విషయం. నేను చెప్పేది ఏంటో సరైన విషయాలు. నేను రాజ్యాంగబద్ధంగా ఉంటున్నా, రాజ్యాంగబద్ధంగానే ఏ విషయాలని చెప్తున్నా. తర్వాత నేనేది ఏ పార్టీలో కూడా, కమ్యూనిస్ట్ పార్టీలో కానీ, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో కానీ, ఈ బీజేపీ పార్టీ కానీ ఎక్కడ లేను. ఏ విధానాలు కూడా నేను సపోర్ట్ చేయను. మంచి ఉన్నది అనుకో, మంచి ఉంటే మాట్లాడతా. మంచి ఉన్న ఇప్పుడు ఉదాహరణకు వర్గీకరణ ఉంది, ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ సరైందనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బిల్లు ఆమోదించింది. తర్వాత ఇక్కడ ఎంఆర్పిఎస్ కూడా కృష్ణమాదిగ చేసిండు. నేను కృష్ణమాదిగతో నాకేం సంబంధం లేదు, నేను ఆ ఎంఆర్పిఎస్ లేను. ఆ విధానాలన్నీ అవన్నీ కరెక్ట్ అని నేను అనను. కానీ దాని యొక్క ఏబిసిడి వర్గీకరణ మాదిగ ప్రజలకు అది సరైనది, న్యాయమైంది. మాదిగలు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మాల ప్రజలు కూడా పేద ప్రజలే, వాళ్ళు ఏమి దొరలు కాదు, భూస్వాములు కాదు. కాబట్టి ఈ సమస్య అసెంబ్లీలో పెట్టింది ఏదో అది ఓవరాల్గా సరైనది. ఇంకా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు, కొట్లాడుకోవద్దు అని చెప్పి నేను ఆర్టికల్ రాసిన. ఆ సందర్భం కూడా కాంగ్రెస్ బిల్ ప్రవేశపెట్టడం సరైనదని అన్న కదా నేను. అంటే మొత్తంగా దాని నీతి ఏంటిదని నేను అనలే. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి, మేము శాంతి చర్చల కమిటీగా మేము పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, ఇది నక్సలైట్ల సమస్య అంటే ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అని మాట్లాడిండు. అంటే ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం కాదు, చర్చల ద్వారా పరిష్కారం అన్నాడు. దాన్ని అయితే అభినందిస్తాం కదా, అభినందిస్తూ కూడా ఏంటంటే ఇప్పుడు మరి ఇంకా చేయటం లేదు కదా మీ పై కమిటీ ఏఐసిసి, మరి ఎందుకు గట్టిగా మాట్లాడతలేరు అని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే కదా కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా వరంగల్ మహాసభలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిండు, సరే ఎందుకు అదన్నాడు. నేను దాన్ని ఎత్తిపట్టిన, కరెక్టే, అది మీరు మాట్లాడేది కరెక్టే. మరి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఇంకా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలని అంటున్నా. నేను బీజేపీని కూడా నేను పాత రాజకీయాలన్నీ మాట్లాడతలేను. బీజేపీ మీది కేంద్ర ప్రభుత్వం, నేను ఒక పౌరుని, ఈ దేశ పౌరుణ్ణి. నేను శాంతి కమిటీ లోపల ఉన్నా, నేను శాంతి కమిటీ మెంబర్ను, నాయకుడిని. మీరే ఇప్పుడు ఈ శాంతి చర్చలను, కాల్పుల విరమణకు మీరు ప్రధానమైన బాధ్యత వహించి మీరు చెయ్యాలి. శాంతిని రక్షించాలి, మీరు రాజ్యాంగాన్ని రక్షించాలి, మీదే బాధ్యత. నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమి రాజకీయాలు మాట్లాడటం లేదు. మీరు ప్రధాని, నాకు ప్రధాని మీరే. హోంమంత్రి అమిత్ షా గారు నాకు హోంమంత్రి మీరే, కాబట్టి మీరు ఇది చేయండి అని నేను అంటున్నాను. నేను ఏ రాజకీయాలని మాట్లాడటం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇది సరైనది కదా. ప్రజలు అంటే ఇది ప్రజలు కోరు, ఏ పార్టీ అయితే. ఇప్పుడు నేను బీజేపీ లోపల ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా. నేను చాలా మంది మిత్రులు ఉన్నారు, ఎవరైనా మీ పార్టీ విధానం కదా, శాంతిని రక్షించండి, శాంతి కోసం మాట్లాడండి. మీరు మరణాలు ఉండకూడదు, మావోయిస్టులు మరణాలు ఉండకూడదు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు అని చెప్పిన తప్పేమైనా ఉందా? ఇలా ఏమైనా తప్పంటారా? వీళ్ళు చనిపోవాలని అంటారా? చెప్పండి. మరి మీరు బీజేపీ సభ్యులుగా మీరంతా పేద ప్రజలు ఉన్నారు కదా,